దేవుని నామమున స్తోత్రములు. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం అండి. ఈరోజు మనకి దేవుడు కృప దయచేసి ఆయన సన్నిధిలో గడిపే కృప ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పునరుత్థాన ఆరాధన మహిమకరంగా దేవుడు జరిగించారు అన్ని ప్రాంతాల్లో. అలాగే మాకు కూడా దేవుడు దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మా ఫాదర్ కూడా దేవుడు శక్తినిచ్చి దేవుని సన్నిధిలో వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే కీబోర్డ్ ప్లే చేశాడు, పాట పాడారు, వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేశారు. అందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ఎంత కృప దయచేశారంటే ఉదయం నుంచి కూడా ప్రార్థన స్టార్ట్ చేశాను. పాటలు పాడారు. ఆ తర్వాత డాడీ పైకి ఎక్కారు, ఆ పులిపీఠం మీద స్టేజ్ మీద అది ఎక్కారు. ఎక్కిన తర్వాత కీబోర్డు అది రెండేదో అట్లా వాయించారు. తర్వాత ఆయన పాట పాడుతూ చేశారు. చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత సాక్ష్యం చెప్పారు. వాక్యం కూడా దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటున్నానంటే దేవుడు తన దాసుల్ని చెయ్యి విడిచిపెట్టలేదండి. దేవుడు కనికరం చూపించాడు, దయ చూపించారు. దానికి కారణం ఏంటంటే సంస్థ యొక్క ప్రార్థన, దైవ సేవకుల యొక్క ప్రార్థన, విశ్వాసుల యొక్క ప్రార్థన. తెలిసిన వారు, బంధువులే కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయటం వలనే ఈరోజు నిలబడి వాక్యం చెప్పగలిగే దేవుడు కృప దయచేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు వాక్యం ఏంటి చెప్పారు అని అంటే యోనా గురించి చెప్పారు. 2 మాటలుగా కొంచెం టైం తీసుకున్నారు ఏదో. అయితే మనం ఒకసారి అది చెప్పుకుందాం. ఏం చెప్పారంటే 3వ అధ్యాయం 10వ వచనం. చాలా చిన్న మాటలే చెప్పింది. కీడు చేయక మానెను. మొదటి అధ్యాయంలో మనం చూస్తే నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయెను. దేవుని దృష్టికి నినివే ప్రజలు చేసిన దోషం అంట, అది చాలా ఘోరంగా ప్రభుకి అనిపించింది. అయితే ఇక్కడ చూసేసరికి 3rd చాప్టర్లో చూసేసరికి లాస్ట్ వర్స్లో ఏమనుందంటే కీడు చేయక మానెను. దేని మీద 2-3 మాటలు చెప్పారు. అయితే నేను ఇప్పుడు చదువుదాం అనిపిస్తుంది. ఇంకా కొంచెం చూద్దాం ఒకసారి. 3వ వచనం చూద్దాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. బా, ఈ మాట వింటుంటే చూడండి, దేవుని సన్నిధిలో యెహోవా సన్నిధిలో నిలవకుండా అతనంట తర్షీష్కు వెళ్ళాలని ప్రయాణం సాగించారు. చూసారా, తర్షీష్కు వెళ్ళాలని డబ్బులు ఇచ్చి ఓడ ఎక్కేశాడు. ఎక్కితే ఓడ ఏమైపోయిందంటే బద్దలైపోయింది. దానికి కారణం ఏంటంటే సముద్రములో పెద్ద తుఫాన్ వచ్చింది, గాలి వాన వచ్చింది. ఇక అప్పుడు అక్కడ సముద్రంలో ఉన్న వాళ్ళు, పడవలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, అరే ఎవరి వల్ల ఇది కలుగుతుంది, వాళ్ళు గ్రహించారు. అరే గాలి వస్తుంది, తుఫాన్ వచ్చింది, వాతావరణం, మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అట్లా అనుకుంటాం. కానీ వాళ్ళు ఏంది, ఎవరో చేరారు దేవునికి వ్యతిరేక మనిషి ఎవరో ఉన్నారు కాబట్టి ఇది వచ్చిందని. చూడండి, వాళ్ళు దేవుని బిడ్డలు కాకపోయినా కూడా దేవుడు వాళ్ళకి ఆ ఆలోచన ఇవ్వటం ఏంటో ఆశ్చర్యం కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చీట్లు వేస్తే అందులో యోనా పేరు వచ్చింది. యోనాని తీసుకెళ్ళి అమాంత సముద్రంలో వేస్తే ఆ సముద్రంలో అప్పుడే నోరు తెరిచింది. దేవుడు ఆజ్ఞ ఇస్తేనే ఆ సముద్రంలో ఉన్న చేప కూడా నోరు తెరిచింది. అమాంత దాని కడుపులోకి వెళ్ళి పడ్డాడు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. తిండి లేదు, ఏం లేదు. అసలు మీరు ఆలోచించండి, కడుపులో అసలు ఎలా ఉండగలిగాడు. ఆ పేగులు, మనం మామూలుగా ఫిష్ కట్ చేస్తే చూస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, పేగులు, బ్లడ్, ఈ సువాసన, అసలు ఎట్లా తట్టుకోగలిగాడో, ఎట్లా ఉన్నాడు అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో కూడా కొన్ని పరిస్థితులు అట్లాంటి కంపు జీవితాల్లో ఉంటుంటున్నారు.
అప్పుడు ఉన్నా గూడా ఆ టైంలో గూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఉంచుతాడు. ప్రార్థన చేస్తే ఉండరు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ మేలు వేరుగుంటది. ఆహ్, నేను గ్రహించానది. ఈరోజు అది 2 మాటలు చెప్పినా కూడా నేనిప్పుడు నాకు దేవుడు చెప్తుండగానే దేవుడు నాకు కూడా చాలా లెసన్ నేర్పిస్తున్నాడు. అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేపిచ్చాడు దేవుడు. ఆ తర్వాత దేవుడు కనికరించి ఒడ్డుకి చేప వచ్చిన వెంటనే అది నోరు అది కక్కిన వెంటనే వామిట్లాగా చేసిన వెంటనే అమాంతం యోన బయటికి రావటం జరిగింది. బయటకొచ్చిన తర్వాతనే అతనేం చేశాడండి, చక్కగా శుభ్రం చేసుకొని అయ్యగారు నినివే పట్టణానికెళ్ళాడు. ఎళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళకి చెప్పాడు. ఏమని అనంటే చూద్దాం ఒకసారి దేవుడు యోనాతో ఏం చెప్పాడో మనం చూద్దాము. 3వ అధ్యాయం నుంచి చదువుకుందాం. అంతట యెహోవాకు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారం దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. ఆహా! 3 రోజులు. ఓకే. యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునేది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చునెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లారించుకొనెను గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులే కానీ ఎద్దులే కానీ గొర్రెలే కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గులను విడిచి తాము చేయి బలాత్కారం మానివేయవలెనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడి వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి ఇక్కడ ఎంత గొప్ప మాట అసలు. వెళ్ళి ఇదిగో 40 దినాల్లో లోపల మీకు ఈ పట్టణంలో వచ్చేస్తుంది భయంకరమైన అది కీడు వస్తుంది, దేవుని దృష్టికి ఈ విధంగా ఉన్నది అని చెప్పిన వెంటనే వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా, ప్రళయం వస్తుంది. చూస్తే నినివే పట్టణం చాటించి చూడండి మనకి భయంకరమైన శోధన మనం ఎదుర్కొంటున్నాము అనేసరికి వారు నినివే పట్టణస్తులు ఏం చేశారంటే అలుపులేమి గనులేమి అందరికీ అందరికి చెప్పేశారు. వాళ్ళు చాటింపు చేశారు ఏమనంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని అనేసరికి రాజు కూడా తెలుసుకొని ఆయన కూడా కింద సింహాసనం దిగి మంత్రులే కానీ అందరూ వారి ఉన్న ఇదిని తగ్గించుకొని ఆ స్థానం నుంచి కిందకి అంటే ఆ విధంగా వాళ్ళు అంటే తగ్గించుకొని వారు గోనె పట్టు కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పశువులకే కానీ పిల్లలకే కానీ ఎవరికి ఏం పెట్టద్దు 3 రోజులు అని చెప్పి కటిక ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేస్తే అంటే దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. మనసు మారింది ఆయనకి. మారి కీడు వాళ్ళకి రాకుండా దేవుడు చేశాడు. నిజమేనండి. ఈ వాక్యం చదువుతుంటే ఇప్పుడు మనం ఆ స్టోరీ ఆ రోజుల్లో అలా జరిగిందని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన కుటుంబాల్లో కానీ మన సంఘంలో కానీ సంస్థలో కానీ దేశంలో కానీ భయంకరమైన కీడు ఉపద్రవాలు కలుగుతున్నాయి. అయితే దేవుని బిడ్డలు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. రీసెంట్గా మన వస్తున్న మినిస్ట్రీస్లో కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నారు. మేము కూడా అంతకుముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం.
మాకెప్పుడు ఇంతకుముందు ఉపవాస ప్రార్థన ఉండేవి. కొన్ని తర్వాత తర్వాత డౌన్ అయిపోయింది. ఆ ఉపవాస ప్రార్థనలు చేస్తాం కానీ, మా నాన్నగారు 2 నెలలకు ఒకసారి ఉపవాస ప్రార్థన పెట్టేవాళ్ళు. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే సంఘ క్షేమము, కుటుంబం క్షేమము, మనకు క్షేమం. అసలు ఉపవాస ప్రార్థన అంటేనే దేవునితో సహవాసం అంటే. మనం చేసే ప్రతి తప్పే కానీ, ప్రతి బలహీనతే కానీ, ప్రభువే పశ్చాత్తాపడి మన విషయంలో కీడు రానీయకుండా దేవుడు కాపాడతాడంట. నాకు ఈరోజు దేవుడు చాలా ఈ మాట ఎంతో నన్ను ధైర్యం ఇచ్చింది. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఉదయాన్నే లేసి నిద్ర ఈ మధ్యన నాకు లేదండి. అందుకే కొంచెం ఎక్కువ టైం దొరికితే పడుకుని పోతున్నా. డ్యాడీ హెల్త్ బాలేనప్పటి నుంచి కొంచెం ఆయన మధ్య మధ్యలో ఎళ్లి చూసుకోవటం ఉంటది కదా బాధ్యత నాకు. కాబట్టి వెళ్లి చూసుకోవటం జరుగుతుంది. వాళ్ళు కూడా పాపం చూసుకుంటారు. అయితే నేనేం చేశాను వెళ్ళాను. చూసుకుంటా మధ్య మధ్యలో చూసుకుంటా లేకపోతే సైలెంట్‌గా ప్రార్థన చేసుకుంటూ ఉంటా. నాకు నిద్ర రాకపోతే స్తోత్రం చెప్పుకుంటా ఏదో ఒకటి కొంచెం విషయాలు చూసుకుంటా వాక్యం వినటం అట్లా ఉంటది. అయితే మధ్యరాత్రి ప్రార్థన ఒకాయన చేస్తూనే ఉంటాడు. ఆ ప్రార్థనలో ఏకీభవిస్తుంటా. లేకపోతే పాటలు గానీ, వాక్యం చదువుతూనే ఉంటారు. కీర్తనలు స్టార్టింగ్ నుంచి అవి వింటా ఉంటాను. అప్పుడు అలా వింటూనే నిద్రొచ్చేస్తుంది. అయితే నేను ఈరోజు ఉదయాన్నే లేసా. మంచి నిద్రపోయా. ఉదయాన్నే లేసాను. లేసిన తర్వాత నిన్న అబ్బా! యేసయ్య ఉపవాస ప్రార్థన ఉంటాను. ఈరోజు ఉపవాస ప్రార్థన చేసుకుంటాను అనుకున్నా. అనుకుని అమ్మ శనివారం కదా అని లేసి పని చేసుకున్నా. చేసుకున్న తర్వాత కొద్దిసేపటికి ఆకలేసింది. టిఫిన్